హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజీర్ వే. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అష్టదళ పద్మం ఎలా వేయాలో చూపిస్తానండి. ఫస్ట్ నార్మల్ పద్మం గీసుకోండి. నార్మల్ పద్మం అందరికీ వచ్చు కదా. దీనికి ప్రతి కోణానికి 3 చుక్కలు పెట్టుకోండి. పైన 8 కోణాలు ఉంటాయి, అందుకే అష్టదళ పద్మం అంటారు. ఈ 8 కోణాలకి కూడా పైన 3 డాట్స్ పెట్టుకోండి. పెట్టుకున్నాక ప్రతి ఫస్ట్ కోణం లాస్ట్ నుంచి సెకండ్ డాట్కి, ఫస్ట్ డాట్ వచ్చి లాస్ట్ డాట్కి అలా కలుపుకోండి. కోణం వచ్చి లాస్ట్ నుంచి సెకండ్ డాట్కి, ఫస్ట్ డాట్ వచ్చి లాస్ట్ డాట్కి అలా కలుపుకోండి. కోణం మిడిల్ డ్రాప్కి, ఫస్ట్ డాట్ లాస్ట్ డాట్కి అలా కలుపుకోండి. అర్థమైంది కదా. ఇలా 8 అయిపోయిన తర్వాత సేమ్ అండి, మళ్ళీ కోణం ఇటువైపు మిడిల్ డాట్కి, ఫస్ట్ డాట్ లాస్ట్ డాట్కి. అంతేనండి, చాలా సింపుల్. ఇలాంటి ముగ్గులు దేవుడి దగ్గర వేసుకుంటే చాలా మంచిదండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.